ఏపీలో కొందరు రైస్ మిల్లర్లు పేదల నోట్లు మట్టి కొడుతున్నారు. ప్రతి నెల పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ఇస్తున్న మేలు రకం ధాన్యాన్ని ముందే ఎక్కువ ధరకు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. తర్వాత తీరిగ్గా తక్కువ ధరకు వచ్చే తినడానికి పనికిరాని నాసిరకం బియ్యాన్ని సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అంటగడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో తాజాగా వెలుగు చూసిన అక్రమాల భాగోతం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టక ముందు రైస్ మిల్లులను నడపలేక అనేక మంది యజమానులు దివాలా తీశారు. సీఎంఆర్ కార్యకలాపాలు మొదలయ్యాక వారే ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ తదితర రంగాల్లో రారాజుల్లా వెలుగొందుతూ ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ఎదిగారు. అయినా ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు పట్టించుకోకుండా చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని విజయశ్రీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ కార్యకలాపాల కోసం పెరవలిలోని శ్రీ మారుతి రైస్ ప్రొడక్ట్స్, శ్రీ విజయ సత్యదేవ్ ట్రేడర్స్ పేర్ల మీద బ్యాంకు గ్యారంటీ కట్టి పౌర సరఫరాల సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని స్వీకరించిన తేదీ నుంచి వారం రోజుల్లోపు మిల్లింగ్ ను ప్రారంభించి 2 నెలల్లోపు కస్టమ్ మిల్లింగ్ ను పూర్తి చేసి 67% బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్ గా అందజేయాలి. అయితే ప్రభుత్వం నుంచి మొత్తం 7,305 టన్నుల ధాన్యాన్ని తీసుకున్న విజయశ్రీ ఇప్పటి వరకు కేవలం 1,071 టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి డెలివరీ ఇచ్చింది. ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ ను పీడీఎస్ అవసరాల కోసం నిల్వ చేయడానికి తాడేపల్లిగూడెం సమీపంలోని పెన్నాడలో ఉన్న ఎఫ్సీఐ గోడౌన్ కు తరలించారు. పెన్నాడులో ఉన్న భారత ఆహార సంస్థ గోడౌన్ కు తరలించిన బియ్యాన్ని పరిశీలించిన ఎఫ్సీఐ అధికారులు నివ్వెరపోయారు. అవి తాజాగా మిల్లింగ్ చేసిన బియ్యం కాదని గుర్తించారు. పైగా ఆ ముడి బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తో పాటు పురుగులు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక మిక్స్డ్ ఇండికేటర్ మెథడ్ పరీక్షలో కూడా ఆ బియ్యం విఫలం కావడంతో మొత్తం 87 టన్నులు బియ్యాన్ని తిరస్కరించారు. ఇక మిల్లర్లు నాన్ పోర్టిఫైడ్ సీఎంఆర్ బియ్యాన్ని మాత్రమే డెలివరీ చేయాల్సి ఉండగా విజయశ్రీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డెలివరీ చేసిన సీఎంఆర్ లో పోర్టిఫైడ్ కెర్నల్స్ ఉన్నాయి. దీంతో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ గా డెలివరీ చేస్తున్నట్లు ఎఫ్సీఐ అధికారులు తేల్చారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా పురుగులు పట్టిన పాత రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి వాటిని నేరుగా ప్రభుత్వానికి ఈ ఖరీఫ్ సీజన్లో సీఎంఆర్ గా డెలివరీ చేసినట్లుగా నిర్ధారించారు.